హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఇంట్లో నేను చేసే మజ్జిగ పులుసు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఏం వంట చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా అలాగే త్వరగా మజ్జిగ పులుసును ఈజీగా చేసేసుకోవచ్చు. నేను దీనికోసం 1 కప్ వరకు పెరుగును తీసుకున్నాను. పెరుగు కమ్మగా ఉంటే బాగుంటుంది, మరి పుల్లగా ఉన్నా బాగోదు. ఇందులో ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని ఇలా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని పసుపు మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారు తినటం వల్ల బాడీకి కూడా చలువ చేస్తుందండి. సో దీనికోసం నేను తాలింపు పెడుతున్నాను. ఇప్పుడు తాలింపు కోసం నేను నెయ్యిని వాడుతున్నాను. నెయ్యి వేసి తాలింపు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మజ్జిగ పులుసు. ఈ తాలింపు కోసం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకుంటే మజ్జిగ చారు టేస్ట్ బాగుంటుంది. అల్లం ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మజ్జిగ చారుకి. ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద ఆనియన్ వేసాను. ఆనియన్ మరీ ఎక్కువగా వేయించకూడదండి, ఒక 1/2 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఆనియన్ కొంచెం రాగా ఉంటేనే మజ్జిగ చారు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న పులుసులో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే రుచికరమైన మజ్జిగ చారు రెసిపీ రెడీ అయిపోయినట్టే. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.